అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. మీ లైఫ్ విషయానికి వస్తే ఆ, ₹10 మొదలైన మీ సంపాదన ఈరోజు ఎన్ని లక్షలకి వెళ్ళింది? అలా లేదు, బాగుంది. ఉమ్, అలా లక్కీగా అంతా కూడా హ్యాపీగా ఉమ్, చేసుకుంటూ సినిమాలు గ్యాప్ లేకుండా ఉమ్. అలా చేసుకుంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డా? ఫైనాన్షియల్గా అంటే మనకి ఎప్పుడు నాకు అదే అంటున్నాను, నేను ఆ థాట్లోకి రాను. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే వెనకాల తిరిగిపోద్దండి. అది మనం ఏం చేయాలి. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఫస్ట్ మెంటలీ సెటిల్ అవ్వాలి. దెన్ నువ్వు ఫైనాన్షియల్గా ఎంత సెటిల్ అయినా మెంటల్గా సెటిల్ లేకపోతే ఏం చేయలేము. నాకు అది ఉంది. నా దగ్గర రూపాయి ఉన్నప్పుడు నేను ఒకలాగే ఉంటా, ₹1,00,000 ఉన్నప్పుడు ఒకలాగే ఉంటా. సో నేను హ్యాపీగా వెల్ సెటిల్డే. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమాలు లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను. నాకు ఆ నామోషి ఉండదు. నేను ఇప్పటికే మొన్న ఇంటికి వెళ్ళాను పండక్కి, నేను పొలానికి వెళ్ళా, ఏమైనా పని ఉంటే చేసుకున్నా వచ్చేసా అంతే. ఊర్లో ఎవరు పట్టింది ఏరా వాడు ఎట్టగానే వాడతారు, ఏ రా ఇంత ఆర్టిస్ట్ ఇంత పెద్ద యాక్టర్ నువ్వు మళ్ళీ వచ్చి ఇలా పని చేస్తున్నావు అంటారు అంతే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటి యాక్టర్ కదరా, యాక్టర్ పని చేయకూడదు అనేది వాళ్ళు. నాకు అది ఉండదు. నేను నార్మల్గా ఏంటి మామూలుగా ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అదే చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉంది ఊర్లో? ఊర్లో బాగానే ఉందండి, ఒక 6-7 దగ్గర ఉన్నాయి. 6-7 ఎకరాలు ఉంది. ఏ పంట వేస్తున్నారు? ఇంకా ఒరే అండి, ఒరే. ఇది వరకు అరటి తోటలో వేసేవారు, కోతులు ఎక్కువైపోవడం వల్ల. అవును, మీ సైడ్ అన్నవరం మీకు దగ్గరేనా? అన్నవరం చాలా చాలా ఎక్కువ. అవును, అంటే ఎక్కువ అంటే ఏం కాదండి, ఇది వరకు అడవులు ఉండేవి. ఆ అడవుల్లో రకరకాల ఫుడ్ దొరికేది వాటికి. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొట్టేస్తున్నారు, లేదంటే ఒక సైడ్ మైనింగ్ అని, ఒక సైడ్ ఇదని అదని కొట్టేస్తుంటే వాటి దానికి ఫుడ్ ఉండట్లే. నేచర్ నేను పాడు చేస్తుంటే ఇంకా నేచర్ ఎక్కడ పడుతుంది వచ్చి? కరెక్ట్, మన దగ్గరే పడాలి. మేము నేచర్ని పాడు చేస్తున్నాం, నేచర్ని డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. ఏందో ఇప్పుడు నీకు మళ్ళీ ఎవరన్నా కేర్ తీసుకుని అడవిలో ఏదో పిచ్చి చెట్లు కాకుండా జంతువులు తినే ఫ్రూట్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా నాటి వాటిని చేస్తే జనాల్లోకి రాకుండా అవి హ్యాపీగా అక్కడ బతుకుతాయని నా ఉద్దేశం. ₹10 సంపాదన ఏంది అసలు? అది ఏదండి ఫస్ట్ మీ కెరీర్లో ₹10 సంపాదన? అది నేను అదే అంటున్నాను. ఫస్ట్ నాకేంటంటే అప్పటికి ఇంటి దగ్గర అడిగితే ఇస్తారు, కాకపోతే ఫ్రెండ్స్ అందరూ పనిలోకి వెళ్దాం అంటారు. అలాంటి టైంలో ఓకే మనం ఎందుకు అడగడం అస్తమా అని వాళ్ళకి కూడా. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు అనుకోండి, మదర్కి డబ్బులు ఎక్కడ నుంచి ఫాదర్ తెచ్చేస్తాడు కాబట్టి ఐడియా ఉంటుంది. మన ఫాదర్ లేరు కదా, మనమే తెచ్చుకుందాం అని నేను మనకి జీడిమాడి తోటలు ఉంటాయి కదండి, జీడిమాడి తోటలు వేయడం. అవును అవును, ఐడియా. జీడిమాడి తోటల్లో పిక్కలు ఏరడానికి వెళ్ళేవాళ్ళం. పిక్కలు బిందె పిక్కలు ఏరితే ₹10 ఇచ్చేవారు. మేము స్కూల్ టైంకి ఒక 2 బిందెలు ఏరుకోవాలి, 2-3 ఫ్రెండ్స్ కలిపి 4-5 బిందెలు ఏరుకుంటే డబ్బులు వచ్చేవి. ఇంకా ఆ డబ్బులు జేబులు వేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, సాయంత్రంకి ఒకటి వచ్చాడు అంతే అయ్యండి. అంతే ఆ టైంకి అది చాలా ఎక్కువ. ఆ టైంకి ₹10 అంటే ఇప్పుడు ₹100 వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు అసలు ₹10. అసలు మనీ అంటే వాల్యూ లేకుండా పోయిందండి ఇప్పుడు అంతే. అంటే మనీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు చాలా క్లోజర్ సర్కిల్ నుంచి తెలుసుకున్న క్వశ్చన్, కసిరెడ్డికి ఇప్పటిదాకా ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ చాలామంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు మేనేజర్లను పెట్టుకోమని, బట్ మీరు ఆ అప్రోచ్కి వెళ్ళట్లేదు. ఇదంతా నిజమేనా? ఏం జరుగుతుంది అసలు? అలా ఏం లేదండి, నాకు అందరు ఇచ్చారు. అందరు ఇచ్చారు? ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. నిజమేనా? ఆబ్వియస్లీ నాకు ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. ఫుల్ అమౌంట్లు వచ్చినాయి? ఫుల్ అమౌంట్లే. అసలు అలా ఎప్పుడు ఏం లేదండి. నాకంటే అంత మేనేజర్ని పెట్టుకుని ట్రావెల్ చేసే అంత ఇది నాకు లేదు ప్రస్తుతానికి. అంటే నా వల్ల అవ్వట్లేదురా, నేను హ్యాండిల్ చేయలేను అన్నప్పుడు నువ్వు వెళ్ళాలి. ప్రస్తుతానికి నేను ఏంటంటే నేను ఎక్కువ సినిమాలు చేయనండి, సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ ఉంటా. అది గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకుంటా. సో ఎక్కువ సినిమాలు చేయండి మీరు. అందుకే లాస్ట్ ఇయర్ చూస్తే 2025 2 సినిమాలు రిలీజ్ అయినాయి, కింగ్డమ్, గుర్రం పాపిరెడ్డి. ఈ ఇయర్ ఒక 2-3 ఉంటాయి అంతే. ఓకే, చాలండి. మనీ కోసమో లేదంటే దానికోసం సినిమాలు చేసేలా అంటే నీకు ఈ 7 ఇయర్స్లో 100 సినిమాలు చేయొచ్చండి. నో చెప్తారా మీరు? ఖచ్చితంగా చెప్తాను. నో చెప్తారు? నేను చెప్తా. డబ్బులు పోతాయి అట్ట భయం లేదా? వచ్చే రెమ్యునరేషన్ పోతే అదే ఉండదు సార్ నాకు.
నాకు జెన్యున్గా అనిపించింది చెప్పేస్తాను నాకు చాలా ఇంకా. ధైర్యం కావాలి నువ్వు చెప్పాలంటే ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయినా తర్వాత అర్థం చేసుకుంటాడని నేను చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇస్తానన్నారు, ఒక ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తారని సినిమా చేస్తే ఎందుకు అది అవ్వదని తెలిసినప్పుడు మనం చేసి అనవసరం అండి. అలా చేయనప్పుడు చాలా మంది నొచ్చుకుంటారు, చాలా మంది రకరకాలుగా రాస్తారు. అవును, బట్ అవి నేను పట్టించుకోను. మీ అదృష్టం ఏంటంటే ఇంకా ఎవరు రాయలా. రాశారు, మీరు మీరు చూడలేదు అంతేనా? రాశారు, బోల్డ్ మంది రాశారండి. బట్ ఏంటంటే మనం చాలా మంది కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు దాని గురించి. నేను అన్నాను ఇంతే సార్, ఏమి ఇప్పుడు రాశారని ఇప్పుడు మీరు చూసారు కాబట్టి మీకు తెలిసండి, చూడనోడికి తెలియదు అది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను నా గురించి తెలిసిన ప్రతి కూడా చూస్తాడు, ఏదో రాశారంటే రాజ్కుమార్ కోసం అని. ఇంక మనం ఏం చేస్తామండి, అది వేస్ట్ కదా. వాళ్ళని హీరోలు చేయాలి, మనం ఎందుకు, మనం మాట్లాడుకొని మన పని మనం చేసుకుపోతే రాసేవాడు రాస్తూ ఉంటాడు, చూసేవాడు చూస్తూ ఉంటాడు, అది మనకు అనవసరం. ఇంకా అండ్ కింగ్డమ్ విషయానికి వస్తే నాకు తెలిసి హీరో గారు కానీ మీరు కానీ నాగవంశీ గారిని నేను కింగ్డమ్ రిలీజ్ ముందు పర్సనల్గా కలిసినప్పుడు ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే సినిమా మీద, మూవీ యూనిట్ మొత్తం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు కింగ్డమ్ విషయంలో. బట్ రిజల్ట్ మిమ్మల్ని బాధ పెట్టిందా? బాధ పెట్టిందండి. అంటే మనం మంచిగా మనం ఎంత చేసినా, మంచి క్యారెక్టర్ మీది కూడా, మనం ఎంత మంచి సినిమా చేసినా సినిమా సక్సెస్ అయితేనే మన క్యారెక్టర్ కూడా ఎలివేట్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఆ సినిమా ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టే అండి. ఆబ్వియస్లీ మనకి తెలిసినా తెలియకపోయినా సినిమా సక్సెస్ మన సక్సెస్, సినిమా ఫెయిల్ అయితే మనకి ఫెయిల్ అయినట్టే. అందులో పెద్ద సినిమాలు సక్సెస్ చాలా పెద్దగా ఉంటుంది, లైక్ లక్కీ భాస్కర్. కరెక్ట్. సో అలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అంటే మీరు మీ పర్సనల్గా చెప్పండి, ఎక్కడ తేడా కొట్టింది కింగ్డమ్? అంటే అలా మనం జడ్జ్ చేయలేము సార్, అది ఎందుకంటే ఏమో ఎక్కడ అంటే ఒకవేళ నేను చెప్పినా అది హిట్ అవ్వాలని లేదు, వేరే వాళ్ళు చెప్పినా హిట్ అవ్వాలని లేదు. టైం అంతే. కొన్ని సినిమాలు ఎందుకు పోయాయంటే నువ్వు చెప్పలేవు, ఇప్పటికే ఉంటాయి కొన్ని సినిమా. కాలేజ్ ఎందుకు పోయిందంటే తెలియదు, అతడు ఎందుకు పోయిందంటే తెలియదు. గోవిందరాంధ్ర వాళ్ళ అది ఎందుకు పోయిందంటే తెలియదు, అందరవాడి సినిమా ఎందుకు పోయిందంటే తెలియదు. ఏంటంటే అప్పటికి ఆ టయానికి ఆ జోనర్స్ మేబీ అడ్వాన్స్డ్ అవ్వచ్చు. కరెక్ట్, అడ్వాన్స్డ్ జోనర్స్ అవ్వచ్చు అంతే. ఇప్పుడు కింగ్డమ్ 2 ఉంటుందా? అది తెలియదండి ఇంకా మనకి. అంటే ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు రౌడీ జనార్దన్ మీ ఫ్రెండే కదా డైరెక్టర్? మా ఫ్రెండ్ డైరెక్టర్. తర్వాత రవితేజ గారిది ఒకటి. ఏ సినిమాది? ఇంకా టైటిల్ పెట్టలేదు. ఓకే, డైరెక్టర్ ఎవరు? శివ నిర్వాణ గారు. ఓకే, సూపర్. రవితేజ గారు, మైత్రి, అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పాను కదా, రుష్యా హీరో, నాగవంశీ గారు బామ్మది. దుల్కర్ గారితో కూడా సినిమా చేస్తాను. దుల్కర్ గారు ఆకాశంలో ఒక తార. అది ఇప్పుడు రావచ్చు అండి సినిమా? ఇయర్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్న సినిమాలన్నీ. ఇప్పుడు చాయ్ వాళ్ళ రిలీజ్ ఉంది నెక్స్ట్ వీక్. చాయ్ వాళ్ళ మీద చాలా పర్సనల్గా ప్రమోషన్స్ కానీ చాలా గట్టిగా కూర్చున్నారు, కారణం ఏంటి? డైరెక్టర్ నాకు డైరెక్టర్ అండ్ శివ హీరో ఇద్దరు ఏంటంటే బాగా క్లోజ్. అలానే కదా ఏ సినిమా కన్నా కూర్చుంటాం. అది ఏంటంటే నాకు డైరెక్టర్ ప్రమోద్ ఏంటంటే నాకు అందరికంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే ప్రమోద్. అప్పటికి అతని దగ్గర ప్రొడ్యూసర్ లేరు, ఎవ్వరు లేరు. అన్న మీరు ఈ సినిమా చేయాలా అంటే ఓకే చేస్తా 2022 ఎండింగ్లో చెప్పాడు. వాడు అప్పటి నుంచి ఆడి జర్నీ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు పాపం స్ట్రగుల్ అవుతానే ఫైనల్లీ డైరెక్టర్ అయ్యాడు. యాక్చువల్గా మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు మన ఆఫీస్లోనే. మీ టీజర్ వచ్చినప్పుడు, చాయ్ వాళ్ళ టీజర్ వచ్చినప్పుడు తను మాట్లాడుతూ, రైటర్ తను కూడా, తను మాట్లాడుతూ ఈ మధ్య అంటే టీజర్ అనేది ఎప్పుడు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అంటే ఒక సెన్సిబిలిటీని మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తుంది, కామెడీనో ఎమోషనో ఏదో ఒకటి. ఆ రైటర్ అన్నమాట, అంటే రైటర్ అంటే మీడియాలో రైటరే బట్ సినిమా సెన్సిబిలిటీ ఉన్నాయి. అతను అన్నమాట ఈ మధ్యకాలంలో ఒక చిన్న టీజర్లో అన్ని ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేసిన టీజర్ నాకు చాలా బాగా నచ్చింది టీజర్ అని చెప్పి అన్నారు అనమాట. అవును, ఫ్రెండ్షిప్. అవును. సో ఎలా ఉండబోతుంది సినిమా? చాలా బాగుంటుందండి. ఫాదర్ సన్ ఎమోషన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఈ సినిమా కూడా ఫెయిల్ అవ్వదని అనుకుంటున్నా. మంచి ఎమోషన్ అండి, రాజీవ్ కనకాల గారిది, శివది, హీరోది చాలా మంచి ఎమోషను. ఆ ఎమోషను అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాన్ఫిడెంట్ ఉన్నారా? ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్గా ఉంటాం. ఇంకా తర్వాత ఆడియన్స్ అంతే. బట్ ఆ సినిమా విషయంలో నాకు ఇంకో డౌట్, February 6th కదా రిలీజ్? Feb 6th. బట్ డేట్ దగ్గరికి వచ్చేసింది, ప్రమోషన్స్ మాత్రం ఇప్పుడు మీరు కనిపిస్తున్నప్పుడే ఫాస్ట్ అయినాయి, చాలా తక్కువ టైం ఉంది, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అది తెలియదండి, ఒకసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నారు టీం అంతా. ఇంకా లేదండి, టైం తక్కువ ఉందనేది మాట్లాడుకున్నాం. అది
ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుని చేస్తారండి. మీరు జనాలు గతంలో reach సినిమా అవ్వడానికి కూడా ఇలాగే గుర్రం పాపిరెడ్డి సినిమా అవునండి, చాలా తక్కువ టైం. ప్రమోషన్స్ చేశారు. అవునండి, ఆ, ఈ ఒకరోజు ఒక ప్రమోషన్, ఒకరోజు ఒక ప్రమోషన్, ఒకరోజు టక్క 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 చేసుకుంటారు. బట్ నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ. అవునండి. సినిమా రిలీజ్కి ముందు చేశారు, అవును. కనిపిస్తుంది కానీ ఫస్ట్ నుంచి రిజిస్టర్ అవ్వలేదు సినిమా. అవునండి, సినిమా రిజిస్టర్ అయ్యే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జరిగిపోయింది. సో ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అదంటే మనం అదే సిచ్యువేషన్ సార్, మనం ఏం చేయలేము, సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా వెళ్తుంది. మరి మన ఎఫర్ట్స్ ఎప్పుడు రాంగ్ ఉండకూడదు. నువ్వేంటే మనకి ఏదో ఉంటుంది భగవద్గీతలో, పని చేయి ఫలితం ఆశించి, కానీ అలా ఏంటంటే మనకు తెలిసింది మనం చెయ్యాలి, ఇంకా ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అందుకే ఆడియన్స్ దేవుళ్ళు అంటారు. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నా క్వశ్చనరీలో ఈ క్వశ్చన్ లేదు, మీరు వచ్చినాక నాకు అనిపించింది. అనిల్ రావిపూడి గారు ఇప్పుడు ఆయన అసలు గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. సో ఆయన అంటే మీ కామెడీ టైమింగ్కి ఆయన కామెడీకి అదిరిపోద్దని నాకు తెలిసి. సో ఎప్పుడైనా ఆయన సినిమాలో ఛాన్స్ రావడం కానీ లేదా టాక్స్ నడవడం కానీ F3కి వచ్చిందండి. ఓకే. సో ఆ టైంలో కూడా డేట్లు ఇష్యూ. ఇక్కడ ఏదన్నా ఒక సినిమా పోయిందంటే ఆర్టిస్ట్కి డేట్ల విషయంలోనే ఉంటుంది. ఆ టైంలో సెట్ అవ్వాల. మళ్ళీ ఆయన ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? లేదండి. అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే కారణం ఏంటి? ఎవరండి? మీరే ఛాన్స్ కోసం లేకపోతే ఆఫీస్కి అంటే వెళ్ళడం? నాకు అది తెలీదు ఆ ప్రాసెస్. ఇప్పుడు దాకా జరగలేదు కదా, వెళ్ళలేదు కదా, ఎవరిని వెళ్ళలేదు కదా? ఎవరిని వెళ్ళలేదండి. నాకు తెలియదు ప్రాసెస్. దట్ నాకు ఓకే వస్తే చేద్దాం, లేదంటే లేదు, అంతే. నేను ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతారండి, అన్న మీ ఫ్రెండ్ సినిమా జరుగుతుంది నువ్వు పెట్టించన్నా, పలానా డైరెక్టర్తో నువ్వు సినిమా చేసావు కదన్నా, వాళ్ళ ఆఫీస్ ఓపెన్ అయిందంట, మేము వెళ్తాం మీరు చెప్పండి అన్న అంటారు. బట్ ఏంటంటే మనం ఏం చెప్పినా ఆ టైంకి వాళ్ళ మైండ్లో కరెక్ట్ ఆ ఆర్టిస్ట్ అని వస్తేనే మనల్ని పిలుస్తారండి, లేకపోతే పిల్లలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.